అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజున మహాలక్ష్మి అమ్మవారిని అలంకరించుకోవడానికి కాయిన్స్తో 2 రకాలైనటువంటి కాయిన్స్ మాల ఒకటి, కాయిన్ బౌల్ ఒకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాయిన్స్ అన్నిటిని ఒక పసుపు నీటిలో కానీ గంధం నీటితో కానీ శుద్ధి చేసుకోవాలి. వాటన్నిటిని ఒక పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఒక టేబుల్పై ఒక పసుపు దారాన్ని తీసుకుని ప్లాస్టర్ వేశాను, ఎందుకంటే మనకు ఒక స్ట్రైట్ లైన్లా తెలుస్తుందని. మీ దగ్గర లాంగ్ స్కేల్ ఉన్నా సరే ఒక స్ట్రైట్ లైన్ కోసం పెట్టుకోవచ్చు. ఇంకా కాయిన్స్ని స్ట్రైట్గా అరేంజ్ చేసుకోవాలి. మనకు మార్కెట్లో బుక్ షాప్స్లో కానీ ఎక్కడైనా సరే ఫెవీ బాండ్ దొరుకుతుంది. దాన్ని కాయిన్స్ అన్నిటిపైన ఒక్కొక్క డ్రాప్ పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత దానిపై ఒక లేస్ను స్టిక్ చేస్తున్నాను. దానికి దండలాగా నిలబడడం కోసం 2 అంచులను స్టిక్ చేసి ఒక పసుపు తాడును కట్టేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా అమ్మవారి కాసుల మాల అయితే రెడీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ కాయిన్ బౌల్ను చూపిస్తున్నాను. మనకు డబల్ సైడెడ్ ప్లాస్టర్ దొరుకుతుంది కదా, దాన్ని ఒక గాజు బౌల్ చుట్టూ అంటిస్తున్నాను. ఇంకా అంటించిన ప్లాస్టర్ పైన బౌల్ అంతా కూడా కాయిన్స్ను స్టిక్ చేసేస్తున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చేయడం కూడా చాలా సింపులే. దీనిలో బియ్యం వేసుకుని 2 తమలపాకులపై అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారిని పెట్టుకున్న తర్వాత పువ్వులతో రకరకాలుగా అలంకరించుకోవచ్చు. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? కాయిన్స్తో 2 రకాలైన అలంకారాలను చూపించాను కదా, ఒకటి కాయిన్స్ మాల, ఇంకొకటి కాయిన్ బౌలు. ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.